తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ నేత అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా జోరుగా చర్చ నడుస్తోంది. యువత జెన్జీ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆయన సరికొత్త రాజకీయ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా అన్నామలై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రేపు అన్నామలై ఢిల్లీకి వెళ్లబోతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు తేల్చాలని హైకమాండ్ ను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తన రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రి పదవివ్వాలని డిమాండ్ చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రేహా. ఇక తమిళనాడు రాజకీయాల్లో మరొక కొత్త రాజకీయ పార్టీ రాబోతుందనేసి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారినటువంటి అంశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక విజయ్ కొత్తగా కూడా ఒక పార్టీ కూడా ఏర్పాటు చేయడం, తర్వాత తన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా తీసుకురావడం అయితే జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఒక కీలక నేతగా ఉండేటువంటి అన్నామలై కూడా కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు అనేసి అయితే జోరుగా కూడా చర్చ అయితే నడుస్తా ఉంది. దీంతో పాటుగా ఒక సోషల్ మీడియా అంతా కూడా అన్నామలై ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా యువతకి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి జెన్జీ ఓటర్లను కూడా టార్గెట్ చేస్తూ ఆయన ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అనేసి అయితే ఒక సోషల్ మీడియాలో జోరుగా కూడా ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా తన పుట్టినరోజు అంటే 4వ తేదీ అంటే జూన్ 4వ తేదీన తన బర్త్డే సెలబ్రేషన్ లో దీన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది అనేసి అయితే ఈ యొక్క వార్త అయితే మాత్రం సోషల్ మీడియా ఫుల్ గా కూడా ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు తను ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక రాజ్యసభకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం, దాంతో పాటుగా ఇది ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఢిల్లీకి వెళ్లేసి తన రాజకీయ పెద్దలతో కూడా మాట్లాడి ఒక రాజ్యసభ సీటుతో పాటుగా ఒక సెంట్రల్ మినిస్టర్ పోస్టు కూడా కావాలి అనే విధంగా వెళ్ళి అక్కడ మాట్లాడే విధంగా తెలుస్తా ఉంది. ఒకవేళ అక్కడ వీటికి ఒప్పుకోకపోతే తను నేరుగా కూడా కొత్త రాజకీయ పార్టీ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేసి అయితే ఈ వార్త అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అన్నామలై అయితే మాత్రం తన రాజకీయ భవిష్యత్తు సంబంధించినటువంటి వాటి కోసమే రేపు ఢిల్లీ వెళ్తున్నారనేసి, ఆ ఢిల్లీలో కానీ ఏదైనా కొంచెం తేడా జరిగితే తను కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. తమిళనాడులో మరొక రాజకీయ పార్టీ కూడా ఉద్భవిస్తుంది అనేసి అయితే మాత్రం ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇది అఫీషియల్ గా కూడా అన్నామలై నుంచి అయితే కానీ లేదా తన అనుచరుల దగ్గర నుంచి అయితే కానీ రాలేదు. ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తను ముందుగా అంటే జూన్ 4వ తేదీ రాబోతున్నటువంటి తన బర్త్డే కానుక కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారా, లేదా రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తను రాజ్యసభతో పాటుగా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ను కూడా తీసుకురాబోతున్నారా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారింది. సాధారణంగా బీజేపీ పార్టీలో అన్నామలై ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే తీసుకొచ్చారు. తమిళనాడులో బీజేపీ పార్టీని నిలబెట్టడానికి ఎంతో కష్టపడేసి ఆ పార్టీని బలోపేతం చేయడానికి అయితే మాత్రం తనతో పాటుగా తన అనుచరులను కూడా చాలా వరకు కష్టపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఒక బీజేపీ అధిష్టానం అయితే మాత్రం అన్నామలైని పక్కన పెట్టి మురుగన్ అయితే మాత్రం తీసుకురావడం అయితే జరిగింది. దీంతో అన్నామలై పక్కకి వెళ్ళిపోయేసి రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి అయితే మాత్రం తను ఎక్కడా కూడా అంటే గత ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే ఎక్కడా కూడా పోటీ చేయకుండా బీజేపీకి తన సపోర్ట్ మాత్రమే చేస్తూ ఉన్నారు. సో దీంతో అయితే మాత్రం ఈ యొక్క రానున్నటువంటి తన బర్త్డే కానుక కానీ అలాగే ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, అంటే ఈ రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో దీంతో ఒక ఆశాభావం కూడా ఎక్కువ చేసి తనకి రాజ్యసభ సీటుతో పాటుగా ఒక సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ కూడా కావాలనేసి ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికోసమే ఢిల్లీ కూడా వెళ్లి తన రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే తన వర్గానికి సంబంధించినటువంటి తనకి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలనేసి అయితే చూస్తా ఉన్నారు. కానీ తను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అక్కడ ఎక్కడా కానీ హైకమాండ్ కానీ
తన ఎటు కానీ తేల్చకపోతే కూడా ఈ కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ అక్కడ హైకమాండ్ గాని తనను పట్టించుకోకపోతే తను అక్కడే కొత్త రాజకీయ పార్టీని కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉందనేసి అయితే ఉన్నది. ఇదంతా జూన్ 4వ తేదీనైతే మాత్రం అన్నామలై సంబంధించి తన రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి తన రాజ్యసభకి వెళ్ళబోతారా లేదా కొత్త పార్టీ తమిళనాడులో మరొక పార్టీ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది అయితే మాత్రం వేచి ఉండాలి. ఈ యొక్క వార్త అయితే మాత్రం ఇప్పటి వరకు తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా మారినప్పటికీ ఇప్పటి వరకు అఫీషియల్ గా కూడా రానటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అన్నామలైకి సంబంధించి కానీ లేదా తన వర్గానికి సంబంధించి అనుచరులకు సంబంధించి అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.